అంబటి రాంబాబు అరెస్ట్ ఇప్పుడు అక్రమ అరెస్ట్ అని చెప్పేసి ఈ వైసీపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఆయన మాట్లాడిన తీరు అన్నీ చూస్తే ఆయన అక్రమ అరెస్టు అనేసి ఆయన అనుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ చేసింది ఏంటి అని అంటే ఒక లడ్డు కలుషితం అయింది అని చెప్పేసి అక్కడ పెట్టుకున్న దానికి ఈయన వెళ్ళి చాలా దుర్భాషలాడి 4 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా చేసిన ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని బహిరంగంగా బూతులు తిట్టి అన్నీ చేసిన దుర్భాషలు ఆడినందుకు ఆయన ఒక ప్రతినిధిగా గవర్నమెంట్ లో కూడా ఆయన ఒక మంత్రి హోదాలో ఉండి అంత దుర్భాషలు ఆడినందుకు ఆయన అరెస్టే కాదండి, ఏం చేసినా తప్పు లేదు. ఆయన దాకా వస్తే ఒక లెక్క, వేరే దాకా ఒకరు వస్తా ఒక లెక్క. ఆ రోజు నాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అది అక్రమ అరెస్ట్ అవ్వలేదా మీకు ఎవరికైనా? ఈ రోజు నాడు మీ దాకా వచ్చినందుకు మిమ్మల్ని అక్రమ అరెస్ట్ అని చెప్పేసి మీరు అనేసి అనుకుంటున్నారు. అలాగనే అంబటి రాంబాబు గారి కూతురు ఒకటి మాట్లాడుతున్నారు. ఒక మహిళని ఇంత ఎలా మాట్లాడుతున్నాను, ఓ మహిళ బయటకు వచ్చి నేను మాట్లాడుతున్నాను, నేను కాపు ఆడబెట్టిన అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ రోజున కాకినాడలోను గంటా స్వరూప గారి మీద, తర్వాత ప్రియ సౌజన్య గారి మీద కూడా చాలా దుర్భాషలాడి వాళ్ళని రోడ్ల మీద ఈడ్చి కొట్టిన రోజులు ఉన్నాయి. ఆ రోజున ఎవరికి మీరు మహిళల పట్ల ఇలా చేయకూడదు అన్నదైతే మీకు ఎవరికి గుర్తుంది. ఈ రోజు నాడు నీ తండ్రికి మీకు అందరికీ వచ్చినందుకు ఇప్పుడు మీరు బయటకు వచ్చి బహిరంగంగా వచ్చి ఇలా అరెస్ట్ చేయడం తప్పు అన్న ఉద్దేశంతో మాట్లాడతాను. ఏదైనా సరే మన నోరు అదుపులో ఉంటే ఎవరైనా అదుపులోనే ఉంటారు. దీన్ని అయితే తప్పు అనేసి మేమైతే అనట్లేదు.